హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నాళ్ళైనా నీకే వేచుంటా ఎపిసోడ్ 78 క్లైమాక్స్ అండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. విజయ పాపని స్కూల్ కి తీసుకెళ్తాను, ప్రాప్తి ఇంకా టిఫిన్ చేయలేదు, తన సంగతి చూసుకో అంటూ పాపని తీసుకొని వాకిట్లోకి వెళ్లిన విజయకి లైలా ఎదురై, ఏంటి 1 వీక్ నుంచి చూస్తున్నాను, అందరూ కలిసిపోయారా, మరి నా సంగతి ఏంటి అని అడుగుతుంది. లైలా, ఏం చేయమంటావు? ఇప్పుడు నా కోడల్ని వదిలేసి నీ వెంట రమ్మంటావా నా కొడుకుని? అది జరిగే పని కాదు. ఇంతకు ముందు జరిగిందేంటో మాకు తెలీదు. ఇప్పుడు మాత్రం వాళ్ళని సుఖంగా ఉండనివ్వు. లేనిపోని గొడవలు చేసి నువ్వు సాధించేది ఏమీ లేదు, మనశ్శాంతి కోల్పోవడం తప్ప అంటూ పాపని తీసుకుని స్కూల్ కి బయలుదేరుతుంది విజయ. పాప వచ్చాక వారం రోజులు హ్యాపీగానే గడిచాయి. కానీ ఆ వారం తర్వాత పిచ్చి పిచ్చిగా ఉంది. అగస్త్య తనతో మాట్లాడట్లేదు. అందుకే కొద్దిసేపటికి మూడ్స్ మారిపోతున్నాయి ప్రాప్తికి. దగ్గరికి వచ్చి మాట్లాడొచ్చు కదా. ఇది వరకైతే ఏ రకంగా ఏడిపిస్తూ దగ్గరికి వచ్చేవాడు, ఇప్పుడైతే సైలెంట్ గా టార్చర్ చేస్తున్నాడు అనుకుంటూ బెడ్ పై పడుకొని ఆలోచిస్తుంది ప్రాప్తి. అప్పుడే గదిలోకి వచ్చిన అగస్త్యని చూసి చటుక్కున అటు తిరిగి పడుకుంది. అగస్త్య డోర్ లాక్ చేసి, బంగారం ఏమైంది, మూడ్ ఆఫ్ గా ఉన్నావు అని వినిపించింది. కళ్ళు మూసుకున్న ప్రాప్తి, అమ్మయ్య లైన్ లోకి వచ్చాడు, కోపం పోయినట్టు ఉంది అనుకుంది. సారీ, ఇన్ని రోజులు నీకు సారీ చెప్పలేదని కదా నీ అలక. ఇప్పుడు నేనే వచ్చాను కదా నీ అలక తీర్చడానికి. ప్లీజ్ రా, కొంచెం అర్థం చేసుకో. కొంచెం బిజీగా ఉండి నిన్ను పట్టించుకోలేదు. నీకు తెలుసు కదా సనా విషయంలో చాలా సఫర్ అయ్యాను. అందుకే, కానీ ఇక పైన ఫస్ట్ ప్రిఫరెన్స్ నీకే, నీ తర్వాతే ఎవరైనా అనగానే బెడ్ పైన ఉన్న ప్రాప్తి మేఘాలలో తేలిపోయింది. మొత్తానికి నన్ను క్షమించాడు. తనని అడగక ముందే నన్ను క్షమించినప్పుడు నేను కూడా క్షమాపణ అడగాలి కదా అని అనుకున్న ప్రాప్తి లేవడానికి ట్రై చేయగానే, వెరీ గుడ్, అలా చెప్పినట్లు వినాలి. ఐ మిస్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ వెరీ వెరీ మిస్ యూ అంటూ ముద్దులు పెట్టాడు ఫోన్ కి. ఆమె అటు తిరిగి చూసేసరికి అలా ముద్దులు పెట్టిన ఫోన్ ని టేబుల్ పైన పెట్టి ప్రాప్తిని ఏమాత్రం పట్టించుకోకుండా వాష్రూమ్ లోకి వెళ్ళాడు అగస్త్య. చాలా షాక్ అయిపోయింది. అప్పటి నుంచి నాతో మాట్లాడలేదా, ఫోన్ లో మాట్లాడా, ఎవరై ఉంటారు? నేను కాకుండా ఎవరికి పెట్టి ఉంటాడు కిసెస్? అమ్మ బాబోయ్, కొంపతీసి అవుట్ హౌస్ కి అయితే కాదు కదా అన్న ఆలోచన రాగానే చట్టుకున్న బెడ్ దిగి టేబుల్ దగ్గరికి వెళ్ళి ఫోన్ పట్టుకోగానే వెంటనే ఆమె చేతిలోని ఫోన్ లాక్కున్నాడు అగస్త్య. ఏంటి అని అడిగాడు అగస్త్య. కాస్త ఆలోచించి వెంటనే తేరుకొని, ఎవరితో మాట్లాడారు ఫోన్లో అని కోపంగా అడిగింది ప్రాప్తి. నీకెందుకు అంటూ బాల్కనీలోకి వెళ్ళాడు అగస్త్య. బాల్కనీలో అవుట్ హౌస్ క్లియర్ గా కనిపిస్తుంది. నాతో మాట్లాడనన్ని రోజులలో లైలాతో కనెక్ట్ అయ్యాడా ఏంటి? చిచి, ఆయన ఆ టైపు కాదు. కానీ లైలా శపథం చేసింది కదా, ఏమైనా చమత్కారం చేసిందా ఏంటి? ఆ ఆలోచన రాగానే అమ్మ బాబోయ్ అంటూ వెనకే వెళ్ళింది ప్రాప్తి. అవుట్ హౌస్ బయట ఎవరూ లేరు, కానీ అగస్త్య మాత్రం అటువైపే చూస్తున్నాడు. వెంటనే అతన్ని షోల్డర్ పట్టి లాగి, అసలు ఏమనుకుంటున్నారు మీరు? కిందికి నన్ను పెళ్లి చేసుకుంది, అంతగా వేరే వాళ్ళు నచ్చితే నన్నెందుకు చేసుకున్నారు? సరే, మీతో అలా మాట్లాడడం తప్పే. నేను తప్పు చేస్తే ఒక చెంపదెబ్బ కొట్టండి. ఇదివరకు ఒకసారి కొట్టారు కదా, అలాగే. అంతేకాని ఇలా మనసు మార్చుకుంటారా మీరు? వేరే ఒకరిని చేసుకుంటే నేను చేస్తూ ఊరుకోను అంది ఉక్రోషంగా. ఏం చేస్తావు అని చేతులు కట్టుకొని ప్రాప్తిని చూస్తూ అడిగాడు అగస్త్య. చంపేస్తాను అని ప్రాప్తి. నన్నా అని అడిగాడు. మిమ్మల్ని కాదు, మీరు కిస్లు ఎవరికి పెట్టారో వాళ్ళని, ఆ తర్వాత నేను కూడా చచ్చిపోతా అంటూ అగస్త్య చేతిలోని ఫోన్ లాక్కుంది. ఏయ్, నా ఫోన్ ఎందుకు తీసుకున్నావు అని అంటున్నా వినిపించుకోకుండా రీసెంట్ కాల్స్ లలో నెంబర్ కి కాల్ చేసింది. కాల్ లిఫ్ట్ చేయగానే, అబ్బా చెప్పావు కదరా సామి, మీటింగ్ కోసం అంత మస్కా అవసరమా? నువ్వు మీ ఆవిడతో ఎంజాయ్ చేయి, బ్యాచులర్ నా కొడుకుని కదా,
నాకు ఇలాంటివి తప్పవు. త్వరలో నేను పెళ్లి చేసుకుంటాను, అప్పుడు చెప్తా నీ పని అన్నాడు సుధీర్. అన్నయ్య, ఇందాక బంగారం డార్లింగ్ అని మాట్లాడింది మీతోనేనా అడిగింది ప్రాప్తి. ఆ, నన్నే. వాడికి ఏమాత్రం అవసరం వచ్చినా నన్ను డార్లింగ్ అంటాడు. ఏంటి డౌట్ వచ్చిందా వాడిపైన? కళలో కూడా అనుమాన పడకు. వాడు నీ గురించి తప్ప వేరే ఒక్కరి గురించి ఆలోచించడు. అయినా ఏంటి మాట్లాడట్లేదంట? నీకేం తల్లి, నువ్వు హ్యాపీగానే ఉంటావు. నీ మీద కోపం మొత్తం ఆఫీస్ లో చూపిస్తున్నాడు. నీకు తెలుసు కదా. కాస్త మీ ఆయన్ని చూసుకో, చాలా గ్యాప్ వచ్చిందంట, తెగ ఫీల్ అయిపోతున్నాడు అన్నాడు సుధీర్. ఓ అన్నయ్య అంటూ కాల్ కట్ చేసి అగస్త్యని చూసింది. కొంటెగా చూస్తూ నవ్వుతున్నాడు అగస్త్య. ఎందుకు ఇలా ఏడిపిస్తున్నారు? నేను అసలే పుట్టి మనిషిని కాదు అంది గారంగా అతన్ని గట్టిగా హక్ చేసుకుంటూ ప్రాప్తి. ఒక్కోసారి అదే డౌట్ వస్తుంది ప్రాప్తి, నాకు కూడా అన్నాడు. ఏ విషయంలో అడిగింది. అసలు నువ్వు మనిషివేనా అని అనగానే వెంటనే కోపంగా చూస్తుంది. అగస్య నవ్వి సారీ చెప్పాడు. ఎన్ని మాటలు అన్నావు నన్ను? నీ లైఫ్ లోకి వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టానా, తనని దూరం చేశానా అని అడిగాడు సీరియస్ గా అగస్త్య. సారీ, ఆ టైంలో నాకు అలా తోచింది అంటూ ఏడుస్తుంది. కాదు, నువ్వు అలా అనడానికి వేరే కారణం ఉంది అంటూ ఫోన్లో రికార్డింగ్ వినిపిస్తాడు. శైలేష్ తనని బెదిరించడం, తను బాధపడడం అంతా రికార్డింగ్ లో ఉంది. అది విని తలదించుకుంది ప్రాప్తి. ఏంటి ఇదంతా అని అడిగాడు రికార్డింగ్ కంప్లీట్ అవ్వడంతో. సారీ అగస్త్య, నాతో చాలా పెద్ద తప్పు జరిగిపోయింది ఈ విషయంలో. వాడు పాపని ఏం చేస్తాడు అన్న భయంతో అలా అని ప్రాప్తి అనగానే, నేను వాడు బెదిరించడం గురించి అడగడం లేదు. అసలు నాకెందుకు చెప్పలేదు? నీకు నా పైన అంత నమ్మకం లేదా అని అడిగాడు. మీ మీద నమ్మకం లేందే మీతో ఉంటున్నానా? మీ మీద నమ్మకం లేందే మీతో పెళ్లి కాకుండానే నీకు దగ్గరయ్యానా? శైలేష్ నన్ను బెదిరించడం, పాపకి ఏదో హాని చేస్తానడంతో నా పైన మీ మనసు విరిగేలా ప్రవర్తించాను. అప్పుడే కాదా మీరు నన్ను చీకొడతారు. దాంతో నేను వెళ్ళి పాపని కాపాడుకోవచ్చునన్న ఒకే ఒక కారణంతో. అంతే తప్ప ప్రాణం పోయిన మిమ్మల్ని తక్కువ చేసి నేను ఆలోచించను. నేను మీ లైఫ్ లోకి వచ్చి మీకు ఎంత సంతోషం కలిగిందో నాకు తెలీదు. కానీ నాకు మాత్రం కష్టాలన్నీ దూరం అయ్యాయి. నేను జీవితాంతం నీకు తోడు అన్న ధైర్యం నాకు వచ్చింది. చివరికి నేను మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయినా అది మీ మనసులో పెట్టుకోకుండా మీరు నాకు రెట్టింపు ప్రేమను ఇచ్చారు. అలాంటి మిమ్మల్ని నేను వదులుకుంటానా అంటూ ఏడ్చింది ప్రాప్తి. ఆ మాటలకి హ్యాపీ ఫీల్ అవుతూ దగ్గరికి తీసుకున్నాడు అగస్త్య. నేను ముందే చెప్పాను, నేను నీకు బలం కావాలి కానీ బలహీనత కాదు. ఎవడో బెదిరిస్తే నువ్వు నాకు దూరం అవ్వడం ఏంటి? మన బంధం అంత బలహీనమా చెప్పు అన్నాడు అగస్త్య. సారీ అంటూ హక్ చేసుకుని ఏడుస్తుంది. చాలు ఏడ్చింది అంటూ కళ్ళు తుడిచి లోపలికి తీసుకెళ్తాడు. ఇక ఆ రాత్రి ఇద్దరు అన్ని మర్చిపోయి చాలా హ్యాపీగా కలిసిపోయారు. ఎంత అగస్త్యకి దగ్గరైనా సనాని మాత్రం వేరే గదిలో పడుకోనివ్వట్లేదు ప్రాప్తి. తన మనసులో భయం అలాగే ఉండిపోయింది. ప్రతి గంటకి లేచి పాపని చూసుకుంటుంది. ఎంతైనా తల్లి కదా అనుకున్నాడు అగస్త్య తన అవస్థ చూసి నవ్వుకుంటూ. అతిగా ఆశపడే మగాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు అని రజనీకాంత్ డైలాగ్ టీవీలో వస్తుంటే అగస్త్య కుటుంబం చూస్తున్నారు. రాజమణి శైలేష్ల ఫోటోలు పక్క పక్కనే చూపిస్తూ చికిత్స పొందుతూ రాజమణి మీడియాతో మాట్లాడుతూ వచ్చి రాని మాటలతో ఎవరినో తిప్పుతూ బీపీ ఒక్కసారిగా హై అయిపోయి మెడ నరాలు చెట్లిపోయి కాసేపు ముందు మృతి చెందింది రాజమణి అని టెలికాస్ట్ అవుతుంది. అలానే నిన్న నైట్ సుమారు 2 గంటల ప్రాంతంలో శైలేష్ జైల్లో ఉండలేక పారిపోయే నేపథ్యంలో పహారీ గోడ పైనుంచి దూకడానికి ప్రయత్నించి కరెంటు షాక్ తగిలి చనిపోయిన మరొక ఫోటో. ఆ ఫ్లాష్ న్యూస్ చూసి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. పీడ వదిలింది అని సంబరపడిపోయింది
విజయ. వాళ్ళకి చెడు జరగాలని అనుకోకున్నా ప్రాప్తి మనసులో మాత్రం భారం, భయం రెండు తగ్గిపోయి హ్యాపీగా ఊపిరి పీల్చుకుంది. కోర్టు శిక్ష వేస్తుంది అనుకుంటే తమకు తాము శిక్ష వేసుకున్నారు అని బాధపడ్డారు అగస్త్య, రఘురాముడు. 2 నెలల తర్వాత ఇలా సడన్ గా వెళ్తున్నారేంటి? ఇంకో 3 months టైం ఉంది కదా లైలా ట్రీట్మెంట్ కి అడిగాడు అగస్త్య జాన్ని. వెళ్ళనివ్వరా? తన మనసు మారిపోయింది. ఎంత చేసినా ఏం చేసినా నువ్వు తనకి దక్కవని రియలైజ్ అయ్యింది లైలా. మళ్ళీ నువ్వు ఉండిపో అంటే ఆమెలో లేనిపోని ఆశలు పుట్టి ప్రాబ్లమ్స్ నీకే వస్తాయి అంటూ అటు చూడగా జాన్ షాక్ అయ్యాడు. దూరం నుంచి కాస్త ఫాస్ట్ గా నడుచుకుంటూ వస్తుంది ప్రాప్తి. ప్రాప్తికి చెప్పొద్దన్నాను కదా మా జర్నీ అన్నాడు జాన్ అగస్త్యతో. నేను చెప్పలేదు అంటూ వెనక్కి చూస్తాడు. నువ్వేంట్రా ఇక్కడ అంటూ చెయ్యి చాపాడు ప్రాప్తికి అగస్త్య. ఇప్పుడు తనకి 5వ నెల వచ్చింది. అగస్త్య చెయ్యి ఆసరగా పట్టుకుంటూ ఎందుకలా సడన్ గా వెళ్ళిపోతున్నారు అని అడిగింది ప్రాప్తి జాన్ని. నువ్వెలాగో అగస్త్యని నాకు దక్కనివ్వట్లేదు కాబట్టి అంటూ లైలా వాయిస్ వినిపించి సైడ్ కి చూసింది. లైలా, జూలియా ఇంకా ఫాతిమా నిలబడ్డారు. కాస్త సీరియస్ గానే ప్రాప్తి చూసింది. ఏదో మాట్లాడడానికి నోరు తెరవగానే ఊరికే అన్నాను ప్రాప్తి, నువ్వు చాలా మంచి అమ్మాయివి. నీ ప్లేస్ లో నేను ఉంటే నీ అంత కూల్ గా ఉండను. నా అదృష్టంలో ఆయన లేడేమో. అయినా ప్రయత్నించడానికి ఇంత దూరం వచ్చాను కానీ ఫలితం దక్కలేదు. నాకు ఆయనకి రాసి పెట్టి లేడు ప్రభువు. అలాంటప్పుడు మీ దగ్గర ఉండి నేను బాధపడి మిమ్మల్ని బాధ పెట్టే కంటే నేను వెళ్ళిపోవడమే కరెక్ట్ అనిపించింది. ఇక మీరిద్దరూ ఎప్పటికీ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అంటుంది నవ్వుతూ లైలా. ఆ మాటకి ఆశ్చర్యపోయారు ప్రాప్తి, అగస్త్య. బోర్డింగ్ పాస్ల అనౌన్స్మెంట్ వినిపించడంతో లైలా అటుగా వెళ్ళిపోయింది. ఆ తర్వాత జాన్ని చూస్తూ చాలా థ్యాంక్స్ అంది ప్రాప్తి. ఎందుకు? వెళ్ళిపోతున్నందుక అని నవ్వాడు జాన్. కాదు, 4 years బ్యాక్ ఆ రోజు ట్రైన్ లో హెల్ప్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అనగానే అగస్త్యని చూసి తలదించుకున్నాడు జాన్. నాకు నీ ట్రైన్ సుందరి గురించి ఎప్పుడో తెలుసు, నువ్వు ఫీల్ అవ్వకు అని మెల్లిగా అగస్త్య జాన్ చెవిలో అన్నాడు. ఇద్దరు నవ్వుకున్నారు. ఏం జరిగింది అని అడుగుతుంది ప్రాప్తి. అగస్త్య చెప్పబోతే ఎందుకురా బాబు, నన్ను తిట్టాలని నీకు అంత ఆత్రంగా ఉందా అని అడిగాడు. ఏంటి తిడుతుందా? ఆశ్చర్యంగా అడిగాడు అగస్త్య. నీకేం తెలుసురా బాబు, అసలు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంది రాక్షసి అన్నాడు జాన్. రే ఎక్కువయింది అన్నాడు అగస్త్య. అవును, ఫ్లైట్ కి కూడా లేట్ అవుతుంది అని అంటూ ప్రాప్తి హెల్త్ జాగ్రత్త, డెలివరీ అవ్వగానే కాల్ చేయరా వస్తాను అన్నాడు జాన్. తప్పకుండా, ఫస్ట్ కాల్ నీకే చేస్తాను అన్నారు. కాసేపు ముగ్గురు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు జాన్. 9th month రాగానే ప్రాప్తికి శ్రీమంతం ఘనంగా జరిపించింది విజయ. అలాగే అశ్విన్, మోనిషాల లవ్ మ్యాటర్ తెలిసి ఇరు కుటుంబాలు హ్యాపీగా ఒప్పుకొని ప్రాప్తి శ్రీమంతం ఇద్దరికి ఎంగేజ్మెంట్ చేసి ఆ నెలలోపే మంచి ముహూర్తం పెట్టుకున్నారు. శ్రీమంతమైన 2-3 రోజులకే ప్రాప్తికి నార్మల్ డెలివరీలో బాబు పుట్టాడు. ఇక ఆ ఇంట్లో వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. ఇక సంతోషాన్ని అయితే ఎవరూ ఆపలేరు. తమ్ముడు తమ్ముడు అంటూ బాబు చుట్టే తిరుగుతుంది. తన టాయ్స్ అన్ని తమ్ముడికే అని చెప్పేస్తుంది అందరికి. రఘురాం ఇల్లు చాలా సందడిగా మారింది. మొత్తానికి అగస్త్య తన కుటుంబాన్ని ఫుల్ఫిల్ చేసేశాడు. బాబు పుట్టాడు అని తెలియగానే యుఎస్ నుంచి ప్రవీణ్, టీనా, రూప అలాగే జర్మనీ నుంచి జాన్ కూడా వచ్చారు. అశ్విన్ పెళ్లి ఉండడంతో అది జరిగే వరకు ఉండమని రిక్వెస్ట్ చేశాడు రఘురాం. దాంతో అందరూ ఉండిపోయారు. నిఖిల్ ఒక బిజినెస్ మ్యాన్ కూతురితో లవ్ లో పడితే సుధీర్ తన బంధువుల అమ్మాయి ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యింది. ఇద్దరికి త్వరలో పెళ్లి. ఇక అశ్విన్, మోనిషాల పెళ్లి వైభవంగా జరిగింది. నెవీ బ్లూ కలర్ పట్టు శారీలో ప్రాప్తి అదిరిపోతే అదే సేమ్ మ్యాచింగ్ పట్టు పరికిణిలో సన అల్లరి చేసింది. ఇక అగస్త్య, శ్రేయాన్ సేమ్ కలర్ షార్వాణీలతో సూపర్ అనిపించుకున్నారు.
తండ్రి కొడుకులు. ఆ పెళ్లిలో ఎవరడిగినా మా పెద్ద కొడుక్కి 2 పిల్లలు, ఒక కూతురు, ఒక కొడుకు అని చెప్పుకుంటుంది విజయ. మండపంలో ఉన్న అశ్విన్, ఇప్పుడైనా చెప్పు డాడీ, అసలు మమ్మీలో సడన్ చేంజ్ ఎలా వచ్చింది సనా విషయంలో అని అడిగాడు రఘురామ్ని. ఇప్పుడు చెప్పాలా అని అడిగాడు రఘురామ్. చెప్పాలి కదా, ఆల్రెడీ క్లైమాక్స్ ఎపిసోడ్. ఇప్పుడు చెప్పకపోతే మన ప్రేక్షకులకు ఎలా తెలుస్తుంది అన్నాడు అశ్విన్. అయితే చెప్తాను విను. మీ అమ్మమ్మ తాతకి విజయ ఒకే కూతురు అని నీకు తెలుసు కదా అన్నాడు రఘురామ్. అవును, అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి పిన్నులు, పెద్దమ్మలు, మామయ్యలు లేరు, మమ్మీ ఒక్కతే. అయితే అని అడిగాడు. టాప్ సీక్రెట్, ఇప్పుడు విని ఇప్పుడే మర్చిపోవాలి అన్నాడు రఘురామ్. ఓకే చెప్పు డాడీ, ఏంటి అని అడిగాడు అశ్విన్ ఆతృతగా. వాళ్ళిద్దరికి అసలు పిల్లలే లేరు. ఒక పాప గుడిమెట్ల మీద దొరికితే పెంచుకున్నారు. అది ఎవరో కాదు, అమ్మ విజయమ్మ అంటూ బాంబు పేల్చాడు రఘురామ్. అప్పుడు 2 నిమిషాలకి ఓ అదా విషయం అన్నాడు అశ్విన్. అదే విషయం, ఇక మర్చిపో అంటూ ఎవరో బంధువులు వస్తే వాళ్ళను పలకరించడానికి వెళ్ళాడు రఘురామ్. అదే రోజు బోనస్ గెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డ్ మరొకసారి సొంతం చేసుకున్నాడు మిస్టర్ అగస్య ఠాగూర్ అంటూ మరొక హాట్ న్యూస్ బయటికి వచ్చింది ఫ్లాష్ న్యూస్ లో. వధువరులతో ఫ్యామిలీ ఫోటో. చైర్ లో రఘురామ్ విజయ కూర్చుంటే వాళ్ళ చుట్టూ 2 కొడుకులు, 2 కోడన్లు, శ్రేయంత్ తో పాటు ఫ్యామిలీ పిక్ అదిరిపోయింది. ఇక వాళ్ళ కుటుంబానికి ఎవరి దిష్టి తగలకూడదని మనం కోరుకుందాం. శుభం. ఇదండి ఇవాళటి క్లైమాక్స్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి. బందిని నా కొత్త సీరియల్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. తప్పకుండా వినండి.